నితిన్ నవీన్ పర్యటనపై మనతో మాట్లాడడానికి ఎంపీ ఈటల రాజేందర్ సార్. నితిన్ నవీన్ పర్యటన 3 రోజుల నుంచి ఇక్కడే సాగుతుంది. అంటే ఇది రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్గా పనిచేస్తుంది అనుకోవచ్చు. ఇప్పటి నుంచి రాబోయే కాలంలో జరిగే ప్రతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీగా గెలవాలని, అంతిమంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సంకల్పం ఆల్రెడీ మా పార్టీ ప్రకటించింది. ఇలా మా మోడీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా, రేపు నితిన్ నవీన్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మా పార్టీని బలోపేతం చేసుకోవడం, ఇక్కడ ఒక మంచి సుపరిపాలన అందించేటువంటి దిశగా అడుగులు వేయడం పార్టీ. అంటే మూడు ప్రధాన నాయకులు ఇక్కడికి వచ్చారు. అంటే తెలంగాణ పైన మీరు ఎక్కువ ఫోకస్ పెట్టారు. బెంగాల్ ఎన్నికల తర్వాత మా హైకమాండ్ పంజాబ్లో గెలవాలి, తెలంగాణలో కూడా మొట్టమొదటిసారి గెలవాలనే సంకల్పం ఉంది. ఆ దిశగా అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాల ప్రణాళికలు ఉంటాయి. హైడ్రా ఎక్కువగా మీ నియోజకవర్గంలో కూల్చివేతలు చేస్తూ ఉంది. పోయే కాలం వచ్చింది. రేవంత్ రెడ్డికి ఇప్పుడు తెలియదు, రేపు ముందు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి. హైడ్రా పేరిట ఎంత విధ్వంసం జరుగుతుంది, పేదల ఇల్లు ఎట్లా కూలగొడుతున్నారు, పేదల బతుకులు ఎట్లా మట్టి కొడుతున్నారో ఇప్పుడు ఆయనకు అర్థం కాదు. ఇప్పుడు 100 మంది పోలీసుల పర్యవేక్షణలో నువ్వు యథేచ్ఛగా చేసుకొని పోతుండొచ్చు, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు నీ కర్ర కాల్చి వాత పెడతారు. నువ్వు ఎట్లయితే మా ఇళ్ళని కూలగొడుతున్నావో నీ ప్రభుత్వాన్ని కూడా అట్లనే కూలగొడతారు. ఎస్ఐఆర్లో కావాలని బీజేపీలో ఎక్కువ ఓట్లు తీసేస్తున్నా అని చెప్పేసి కూడా అటు ఎంఐఎం ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తాం. నీచపైన ఆరోపణ చేస్తున్న వాళ్ళు నీచులు. వాళ్ళు ఇలా ఎస్ఐఆర్లో బిఎల్ఓలు ఉంటారు, ఎవరు నియమిస్తారండి? నీ గవర్నమెంట్ ఇక్కడ పెట్టుకొని నువ్వు దద్దమ్మవా? నువ్వు మాత్రం కెపాసిటీ లేదా? ఏం జరుగుతుందో తెలియదా నీకు? నువ్వు గవర్నమెంట్ కదా, ఎస్ఐఆర్ వచ్చింది, దాన్ని నియంత్రించే బాధ్యత, దాంట్లో ఒక ఓటు కూడా పోకుండా చూసుకునే బాధ్యత, ఒక ఓటు ఎక్స్ట్రా చేర్చకుండా చేసుకునే బాధ్యత నీది కదా. నువ్వు నీ దగ్గర పవర్ పెట్టుకొని నువ్వు బాధ్యత పెట్టుకొని మమ్మల్ని ఏమంటావు? అయితే నితిన్ నవీన్ పర్యటన బీజేపీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్తున్నారు. రానున్న ఏ ఎన్నికలైనా సరే బీజేపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అట్లాగే హైడ్రా కూడా అన్ని చోట్ల, అంటే ఎక్కువగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే ఎక్కువ కూల్చివేతలు చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డికి సరికాదు, పేదల ఇల్లు కూడా కూల్చొని చెప్తున్నారు. అట్లాగే ఎస్ఐఆర్ పైన కూడా మాట్లాడుతూ కూడా ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలి, ఇది ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ, బీజేపీ వాళ్ళు ఏ ఒక్క ఓటును కూడా తొలగించే ప్రసక్తి లేదు, కేవలం స్వచ్ఛమైన భారతీయులు ఎవరైతే వాళ్ళ ఎవరి ఓట్లు కూడా పోవు, ఎవరైతే మైగ్రేట్స్ ఉన్నారో అట్లాగే అక్రమ వలసదారులు వాళ్ళ ఓట్లే తొలగిస్తామని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరుండి చూసుకోవాల్సిన ప్రక్రియ, కానీ బీజేపీకి ఏం సంబంధం లేదని కూడా ఈటల రాజేందర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, VVIT, గట్కేసర్.